గర్భసంచిలో గడ్డ సర్జరీ అంటే భయపడుతున్నారా? గర్భసంచిలో సర్జరీకి యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్కి ఏవి భేదాలండి? సో గర్భసంచిలో గడ్డలను తొలగించే ప్రక్రియని కంప్లీట్గా గర్భసంచిని తొలగిస్తే హిస్టెక్టమీ అంటాం. లేదు రోబోటిక్ సర్జరీ ద్వారా లేకపోతే కోసి కడుపును తెరిచి లోపలున్న గడ్డని మాత్రం తొలగించే పద్ధతిని మయోమెక్టమీ అంటాం. రోబోటికే కానివ్వండి, ల్యాప్రోస్కోపికే కానివ్వండి, కానీ కడుపుని కోసి మాత్రం లోపల నుంచి తీయాల్సిన అవసరం వస్తుంది. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్లో గర్భసంచిలో ఉన్న గడ్డకి బాగా రక్తనాళాలు సోకుంటాయి. ఈ రక్తనాళాలని బంద్ చేసే ప్రక్రియని ఎంబులైజేషన్ అంటాం. ఈ ఎంబులైజేషన్ తోటి మనం గర్భసంచిలో ఉన్న గడ్డని మాత్రము తగ్గించేస్తాం. గర్భసంచి అలానే ఉంటుంది, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. మీ నార్మల్ హార్మోన్ ప్రొడక్షన్ అయ్యి నార్మల్ పోస్ట్ ప్రొసీజర్ అంటే ఎంబులైజేషన్ చేసిన తర్వాత కూడా మీ గర్భసంచి అనేది లోపలే ఉంటుంది, ఏమాత్రం ప్రాబ్లం ఉండకుండా. ఆ తర్వాత మీరు నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీ అనేది కూడా ట్రై చేసుకోవచ్చు, ఒకవేళ గర్భసంచిలో ఉన్న గడ్డ వలన మీకు పిల్లలు అవ్వట్లేకపోతే. ఈ ప్రొసీజర్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటే కింది ఇచ్చిన నంబర్ కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ.